ఓకే. అడిషన్ ఆఫ్ 2 నంబర్స్‌ని ఫస్ట్ మనం వితౌట్ మెథడ్స్ చేద్దాం. వితౌట్ మెథడ్స్ అంటే ఏంటి? ఫస్ట్ నాకు 3 వేరియబుల్స్ కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 34 అంటాను. బి ఈజ్ ఈక్వల్ టు 46 అండ్ ఆ 2 కలిపి ఆన్సర్ 2 ఎడిషన్ అయ్యి సి అనే వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, రైట్? సో దీన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను సి అని. నేను రన్ చేస్తాను. ఏ ప్లస్ బి అంతా 80, ఆన్సర్ 80 వచ్చింది, రైట్? ఇదేంటి? వితౌట్ మెథడ్స్, వెరీ సింపుల్ కదా. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెథడ్స్ నాన్ స్టాటిక్ అనే ఒక మెథడ్ తీసుకుంటాం. నాన్ స్టాటిక్ మెథడ్ని. నాన్ స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి? రిటర్న్ టైప్ ఉంటుంది. రిటర్న్ టైప్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ తీసుకోవాలి మనం. తర్వాత మెథడ్ నేమ్ ఉంటుంది. తర్వాత పారామీటర్స్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్ అనే వేరియబుల్ రిటర్న్ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే రిటర్న్ అని రాసి ఏ ప్లస్ బి రాయాలి. ఎందుకో నేను చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ నాన్ స్టాటిక్ మెథడ్ని మనం కాల్ చేయాలి అంటే మనం దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి? ఇది ఏ మెథడ్, ఇది ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఇది ఏ క్లాస్లో ఉంది? ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ అనే క్లాస్లో ఉంది. సో దీనికి నేను ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఓబీజే ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఓకే. ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ఓబీజే డాట్ అని నేను ప్రెస్ చేసినప్పుడు వెంటనే నాకు నా నాన్ స్టాటిక్ మెథడ్ కనిపిస్తుంది. సో ఇందాక నేను ఏ బి ఎందుకు ఇచ్చానో చెప్తాను అన్నాను కదా. సరే చూడండి, అది ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం డైరెక్ట్గా వాల్యూస్ని స్పెసిఫై చేసేసాం. ఇప్పుడు రన్ టైంలో మనం ఇస్తున్నాం. రన్ టైం కాదు, త్రూ మెథడ్ ద్వారా పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఇక్కడ 0 అని ఉందా? ఈ 0 ఏమో ఏలోకి పాస్ అవుతుంది, ఈ 0 ఏమో బిలోకి పాస్ అవుతుంది. దీని ఏని 10 చేస్తాను. సో 10 చేసి ఇప్పుడు 10 అన్నది ఏలో ఉంది, 0 అన్నది బిలో ఉంది. ఓకే. రిటర్న్ ఏ ప్లస్ బి అన్నాను కదా. ఏ ప్లస్ బి అంతా 10 ప్లస్ 0 10. సో ఈ 10 అనే ఆన్సర్ని ఇది రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసి దీనిలో స్టోర్ అయి ఉంటుంది ఈ మెథడ్. ఈ స్టోర్ అయిన మెథడ్ని మనం అందులోకి అసైన్ చేసుకోవాలి, ఇంటి సి అని. నేను ఇంటీజర్ అని ఎందుకు రాశానంటే 2 వేరియబుల్స్ ఇంటీజర్ కాబట్టి దీన్ని ఇంట్ అని స్పెసిఫై చేశాను. సో దీన్ని ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. ఓకే. సి రన్ చేస్తాను. ఇదిగో ఆన్సర్ 10. ఓకే. దట్ ఈస్ సో సింపుల్, రైట్?